మీకు ముచ్చట్టు తెలుసు. కానీ నేను ఒకటే విషయం ఏం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ పిల్లలు చూడు పాపం బోసిపోయినట్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. బోసిపోయిన ముఖాలు వేసుకొని ఇక్కడ కూర్చున్నారు. చిరునవ్వుతో దేశ భవిష్యత్తు కోసం కొట్లాడవలసినటువంటి ఈ తల్లులో ఈ బిడ్డలు ఇవాళ మాకు ఫీజు ఇస్తావా ఇయ్యవా అని చెప్పని రోడ్ల మీద కూర్చోబెట్టినావు కదా నాయన, సిగ్గుపడాయా? సంపద సృష్టించరాలేదంటున్నాడు. మీరు విన్నారా ఈ మధ్య? యూట్యూబ్ చూడరి ఏమన్నాడు? నన్ను కోసుక తిన్నా పైసలు లేవన్నాడు. పరిపాలన చేసేవాడు నాయకుడు అనేటోడు ఎవడైనా సరే, మా పెద్దనున్నాడు ఇక్కడ, పరిపాలన చేసేవాడు ఎవడైనా సరే, ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ లీడర్ సిట్టింగ్ ఆన్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ఈస్ టు క్రియేట్ ద వెల్త్. సంపద సృష్టించేటోడే పట్వారీ పటేల్ కదా. సంపద సృష్టించలేదట ఆయన. ముఖ్యమంత్రి పదవి కావాలట, ఎంబడి డాబు కావాలా, పోలీసు వాళ్ళు కాన్వాయిలు కావాలా, పిల్లలేమో రోడ్ల మీద కూర్చోవాలా. చేతగానిటువంటి అసమర్థ ప్రభుత్వం ఇవాళ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. ఆ సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పనిసరిగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకా జరగబోయే